అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 116 అట్లానే మీ దగ్గర పీడిఎఫ్ అనుకుంటే సెమ్ 2లో 44th పేజ్. ఒక 7th క్లాస్ అనే కాదు, కొత్తగా వచ్చినటువంటి 3rd, 4th, 5th, 6th అండ్ వర్క్ బుక్ 4th, 5th వర్క్ బుక్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మీకు డిస్క్రిప్షన్లో టోటల్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. పీసీవీ ఇంగ్లీష్ ఛానల్ని చూడండి. మీకు అన్నీ అవైలబుల్. జస్ట్ మీకు 6th క్లాస్ టోటల్ వీడియోస్ కావాలి అండ్ ప్లేలిస్ట్ కావాలి అంటే 6th క్లాస్ ఇంగ్లీష్ లేకపోతే 6th క్లాస్ పీసీవీ ఇంగ్లీష్ అని కనుక టైప్ చేసినట్లయితే యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే 6th క్లాస్ పీసీవీ ఇంగ్లీష్ అని మీకు ఆ ప్లేలిస్ట్ అనేది వస్తుంది. 5th క్లాస్ కావాలంటే 5th క్లాస్ పీసీవీ ఇంగ్లీష్ అని కనుక మీకు టైప్ చేసినట్లయితే 5th క్లాస్ సంబంధించిన ప్లేలిస్ట్ మొత్తం వస్తుంది. దాని ద్వారా మీరు క్లిక్ చేసుకొని అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది గైడెడ్ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ అంటే సంభాషణ అని అర్థం. గైడెడ్ కాన్వర్జేషన్ ఏంటి? గైడెడ్ కాన్వర్జేషన్ అంటే జనరల్గా మనకి 10th క్లాస్ ఆ స్థాయిలో ఇద్దరు ఏ అండ్ బి మధ్య కాన్వర్జేషన్ రాయమంటారు. అదేంటంటే జనరల్గా మనం ఊహించుకొని రాయాల్సింది. అయితే గైడెడ్ కాన్వర్జేషన్ మరి 10th స్థాయిలో అలా ఓన్గా రాసేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒక ఐడియా ఫామ్ అనేది ఇక్కడే ఇచ్చేయడం జరుగుతుంది. మనం జస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా రాయడమే. అదే గైడెడ్ కాన్వర్జేషన్. రైట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారనుకోండి, అది మనం ఓన్గా రాసేస్తాం. ఏ హలో అంటాడు, బి కూడా హాయ్ హౌ ఆర్ యూ అని. ఏ మళ్ళీ అంటాడు ఐఎమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ అంటాడు, మళ్ళీ బి ఐఎమ్ ఆల్సో ఫైన్ అంటాడు. అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గైడెడ్ కాన్వర్జేషన్లో టోటల్గా ఇచ్చేయడం జరుగుతుంది. ఏ టీచర్ ఎవరైతే ఈ చెప్తున్నారో వాళ్ళే ఏం చేస్తారంటే ఈ కాన్వర్జేషన్ని వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్లు వదులుతారు. దాన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదే గైడెడ్ కాన్వర్జేషన్. నేరేటర్ వైఫ్ ఏమంటుంది, ఈ కథలో ఏంటంటే ఒక ఎలుగుబంటి దొరుకుతుంది చిన్న పిల్లగా ఉన్న టైంలో. నేరేటర్ వైఫ్ ఏం చేస్తుందంటే పెంచుతుంది. అయితే పెద్దగా అయిపోయే క్రమంలో అందరు భయపడుతుంటారు. చివరికి జూకి అప్పగిస్తారు. కానీ అక్కడ ఆ బేర్ అనేది బెంగ పెట్టుకుంటుంది. అది కాంటెక్స్ట్. ఇది గైడెడ్ కాన్వర్జేషన్ మనం రాయాల్సి ఉంటుంది. నేరేటర్ వైఫ్ హలో సార్, ఐఎమ్ హియర్ టు రిక్వెస్ట్ ఫర్ ఏ ఫేవర్. మేము ఒక చిన్న ఫేవర్ కోసం వచ్చాము, చిన్న సాయం కోసం అని అంటుంది. ఎవరితో? జూ సూపరింటెండెంట్తో. హలో మేడం, వాట్ కెన్. ఇక్కడ మనం ఆలోచించవచ్చు. జనరల్గా ఎవరికైనా తెలుసు, సినిమా చూసే వాళ్ళకైనా ఏమని వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనేది అందరికి మనకి తెలిసిన విషయమే. ఇక్కడ మనం చూసుకుంటే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఐ క్యాపిటల్ లెటర్ ఏముంటుంది ఎప్పుడైనా? ఐ క్యాపిటలే. ఐ డూ ఫర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఈ విధంగా రాస్తాం. ఇది గైడెడ్ కాన్వర్జేషన్ అనమాట. మామూలుగా అయితే మామూలుగా అనుకోండి మనమే ఓన్గా రాసేస్తాం. చూసాంగా నేరేటర్ వైఫ్ హలో సార్, ఇట్లా మనం రాసేస్తాం. సూపరింటెండెంట్ మనం ఇంతే రాస్తాం, హలో మేడం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. టోటల్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక ఐడియా ఇస్తారు, మనం జస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా రాయడం గైడెడ్ కాన్వర్జేషన్లో. నేరేటర్స్ వైఫ్ బ్రూనో, ఆ ఎలుగుబంటి పేరు బ్రూనో అనమాట. బ్రూనో ఈజ్ మిస్సింగ్ అజ్. బ్రూనో ని బెంగ పెట్టుకుంది మా మీద, కాబట్టి తన ఆరోగ్యం పట్ల కొంచెం మాకు బెంగగా ఉంది అనేసి అంటుంది. ఇక తర్వాత మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐ ఆమ్ ఆల్సో మిస్సింగ్, నేను కూడా దిగులుగా ఉన్నాను, అది రాస్తాం. ఓకే, ఐ ఆమ్ ఆల్సో మిస్సింగ్. సో బ్రూనో ఈజ్ మిస్సింగ్ అస్, ఐ ఆమ్ ఆల్సో మిస్సింగ్ హిమ్. సో ఐ వాంట్ టు టేక్ బ్రూనో బ్యాక్ హోమ్. అతను బ్రూనో అంటే ఆ ఎలుగుబంటి బెంగ పెట్టుకుంది అండ్ నాకు కూడా బెంగగా ఉంది, కాబట్టి మేము బ్రూనోని ఏం చేస్తామంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అప్పుడు సూపరింటెండెంట్ చెప్తాడు, ఐఎమ్ సారీ మేడం, ఐ కెనాట్ అలో యూ టు టేక్ హిమ్. సారీ అండి, రిజెక్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే డినై చేస్తున్నాడు తన రిక్వెస్ట్ని. ఐ కెనాట్ అలో యూ టు టేక్ హిమ్, నేను అతను ఏమాత్రం కూడా తీసుకెళ్ళనీయను. యూ హ్యావ్ లెఫ్ట్ బ్రూనో అండర్ గవర్నమెంట్, గవర్నమెంట్కి ఇచ్చేశారు, గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్లా పడితే అట్లా మేము అతన్ని పంపించలేము. అండ్ సో బ్రూనో ఈజ్ నౌ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్. ఎవరి ప్రాపర్టీ? ఎందుకు? వదిలేసి వెళ్ళారు కాబట్టి
ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి మేము మీకు ఏమాత్రం కూడా ఇప్పుడు దాన్ని ఇవ్వలేము. సార్ బ్రూనో ఈజ్ నాట్ టేకింగ్ ఫుడ్. అప్పుడు నేరేటర్ వైఫ్ చెప్తుంది, బెంగగా ఉంటున్నాడు అండ్ బ్రూనో ఫుడ్ ఏం తీసుకోవట్లా, హీఈస్ గ్రోయింగ్ వీక్. డబ్ల్యూఈఏకే వీక్. డబ్ల్యూఈఈకే వీక్ అంటే వారం, డబ్ల్యూఈఏకే అంటే బలహీన పడిపోయింది. సో ప్లీజ్ అలో అస్ టు టేక్ బ్రూనో హోమ్. కాబట్టి ఏం తినట్లా, అలా అయితే ఏం జరుగుతుంది, ప్రాణానికి అపాయం. కాబట్టి మాకు దయచేసి బ్రూనోని ప్లీజ్ అలో అస్ టు టేక్ బ్రూనో టు హోమ్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, ప్లీజ్ అలో అస్ టు టేక్ బ్రూనో హోమ్. హోమ్ ముందు ప్రిపోజిషన్స్ అట్లాంటివి రావు, దయచేసి అదొకటి గమనించండి. తర్వాత సూపరింటెండెంట్, ఎస్ ఆల్ రైట్ మేడం ప్లీజ్ రైట్ ఏ లెటర్. అప్పుడు సూపరింటెండెంట్ చెప్తున్నాడు, ఓకే అలా అయితే ఒక లెటర్ రాయండి రిక్వెస్ట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ని, అండ్ టేక్ బ్రూనో హోమ్. ఇక బ్రూనోని మీరు ఏం చేయొచ్చు, తీసుకెళ్ళొచ్చు ఇంటికి. మీరు లెటర్ రాసిచ్చి తీసుకెళ్ళి టేక్ బ్రూనో హోమ్. ఈ విధంగా నేరేటర్ వైఫ్ ఏం చెప్తుంది, థ్యాంక్ యూ సార్ చెప్తుంది. అంతేగా, థ్యాంక్ యూ. ఈ విధంగా ఇది గైడెడ్ కాన్వర్జేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం రాసిన ఏంటంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, బ్రూనో ఈజ్ మిస్సింగ్ అస్ అండ్ ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ హిమ్. అంటే బ్రూనో బెంగ పెట్టుకున్నాడు, నేను కూడా, నాకు కూడా బెంగగానే ఉంది. అంటే సూపరింటెండెంట్ ఏం చెప్పాడు, బ్రూనో అండర్ గవర్నమెంట్ ఉన్నాడు, ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ అవుతాడు బ్రూనో. అంటే నేరేటర్ వైఫ్ ఏం చెప్తుంది, బ్రూనో బెంగ పెట్టుకున్నాడు, ఏం తినట్లేదు కాబట్టి బలహీన పడిపోతున్నాడు. కాబట్టి ప్లీజ్ అలో అస్ టు టేక్ బ్రూనో హోమ్. హోమ్ ముందు కొంచెం మనకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రిపోజిషన్స్ రావు, కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రైట్ ఏ లెటర్ అండ్ టేక్ బ్రూనో హోమ్. కాబట్టి సూపరింటెండెంట్ ఏం చెప్పాడు, ఓకే ఎస్ ఆల్ రైట్, అంటే హీఈస్ యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్, యాక్సెప్ట్ చేశాడు రిక్వెస్ట్ని. అండ్ ప్లీజ్ రైట్ ఏ లెటర్ అండ్ టేక్ బ్రూనో హోమ్. బ్రూనోని ఇంటికి తీసుకెళ్ళాను నేరేటర్ వైపు థ్యాంక్ యూ. ఇది గైడెడ్ కాన్వర్జేషన్ అంటే.